ఓకే అండి. ఆస్ట్రాలజీలో భాగంగా ఈరోజు నేను 6వ క్లాస్‌లో ఉన్నప్పుడు నా 2 కిడ్నీలు ఎలా చెడిపోయాయి? ఎందుకు చెడిపోయాయి? దాని వెనకాల ఏం కారణం ఉంది? అనేది మీకు స్పష్టంగా ఒక వీడియోలో లాస్ట్ వీడియోలో చెప్పాను. అందులో మీకు ఒక మాట చెప్పాను. విపరీత రాజయోగం అనేది నాకు లగ్నంలో ఉండడం వలన ఇలా జరిగింది అని చెప్పాను. విపరీత రాజయోగం అంటే ఏంటి అనంటే చూడండి, మీకు ఏబీసీడీలు రాకపోయినా పర్లేదు, మీకు ఆస్ట్రాలజీ నేను నేర్పిస్తానని మీకు ఒక వీడియో చేసి పెట్టాను కదా. అందులో భాగంగా మీరు ఇంటర్నెట్లో మీ టైము, డేట్ ఆఫ్ బర్త్ కొడితే మీకు ఒక పట్టిక వస్తుంది. ఇట్లా పట్టిక వస్తుంది. ఇలా పట్టిక వచ్చినప్పుడు ఫస్ట్ హౌస్ ఏదైతే ఉందో అది లగ్నం అవుతుంది. అక్కడ నుంచినే లెక్కించుకోవాలి 12 హౌసెస్ని. మీరు మీ జాతక చక్రంలో 6వ అధిపతి, 8వ అధిపతి, 12వ అధిపతి, ఈ అధిపతులు ఏ హౌస్లో కలిసినా అది విపరీత రాజయోగం అయిపోతుంది. చాలామంది ఏం చెప్తుంటారంటే 6వ అధిపతి 8లో ఉన్న, 8వ అధిపతి 6లో ఉన్న, 6వ అధిపతి 12లో ఉన్న, 12వ అధిపతి 8లో ఉన్న, 12వ అధిపతి 6లో ఉన్న విపరీత రాజయోగం ఏర్పడుతుందని చెప్తారు. ఓకే, బాగానే ఉంది. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటి, మహర్షులు చెప్పిన మాట ఏంటి అంటే ఏ హౌస్లోనైనా మీ జాతక చక్రంలో ఉన్నటువంటి 6వ అధిపతి కానీ, 8వ అధిపతి కానీ, లేదా 8వ అధిపతి కానీ, 12వ అధిపతి కానీ, లేదా 6వ అధిపతి కానీ, 12వ అధిపతి కానీ ఎవరు కలిసి ఉన్నా అక్కడ విపరీత రాజయోగం ఫామ్ అయిపోతుంది. విపరీత రాజయోగం అంటే ఫస్ట్ బ్యాడ్ ఇచ్చేస్తుంది, తరువాత దానికి ఒక 100 రెట్ల మంచిని చేస్తుంది. కానీ బ్యాడ్ అనేది అనుభవించి తీరాల్సిందే, తప్పదు. ఒక మనిషికి లగ్నంలో ఏర్పడింది అంటే, లగ్నంలో అంటే ఫస్ట్ హౌస్లో ఎవరికైతే 6వ అధిపతి 8వ అధిపతి కలిసి ఉన్నా, లేదా 12వ అధిపతి 8వ అధిపతి కలిసి ఉన్నా, 12వ అధిపతి 6వ అధిపతి కలిసి ఉన్నా, ఆ వ్యక్తి ఆ దశలు రావాలి. మెయిన్ మళ్ళీ చెప్తున్నాను, దశలు రావాలి. దశలు రాకుండా విపరీత రాజయోగం అనేది యాక్టివేట్ కాదు. ఇప్పుడు 6వ అధిపతి దశ రాలేదు జీవితంలో అని అంటే 8వ అధిపతి ఆ దశ వచ్చినప్పుడు యాక్టివేట్ అయిపోతుంది. లేదు 6వ అధిపతి దశ 8వ అధిపతి దశ ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి అని అంటే ఏదో ఒక దశ మాత్రమే మీకు ప్రాబ్లమాటిక్గా ఉంటుంది, మిగిలిన దశ అంత ప్రాబ్లం ఇయ్యదు. ఎలా అనేది కూడా నా జాతకం ప్రకారం నేను స్పష్టంగా వివరిస్తున్నాను చూడండి. ఇప్పుడు సూర్యుడు నాకు 12వ స్థానాధిపతి, కుజుడు నాకు అష్టమాధిపతి, రెండు కలిసి ఎక్కడున్నారు? లగ్నంలో ఉన్నారు. లగ్నంలో ఉంటే లగ్నాన్ని ఏం చేయాలి? ఫస్ట్ బాగా ఇబ్బంది పెట్టాలి, మళ్ళీ పేరు ప్రతిష్టలు ఇచ్చేయాలి. నేను 6వ క్లాస్లో ఉన్నప్పుడు 2 కిడ్నీలు చెడిపోయి బాగా లావ్ అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి తొందరగా 2 రోజుల్లో చనిపోతాడనే విధంగా అక్కడ ఒక సంఘటన అనేది సంభవించింది. దాని నుంచి బయటికి పడిపోయిన వెంటనే ఇంటర్లో, డిగ్రీల్లో అలాంటప్పుడు బాస్కెట్బాల్కి వెళ్ళి అలా ఉండడం వలన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో జాబ్ వచ్చింది. ఆ జాబ్లో కూడా నేను సెంట్రల్ టీం ఢిల్లీ టీంకి బాస్కెట్బాల్లో సెలెక్ట్ అయ్యాను. అక్కడ జాబ్ చేస్తూ ఉన్నప్పటికీ నేను బాస్కెట్బాల్ గేమ్ ఆడుకుంటూనే ఉంటాను ఎక్కువ రోజులు. అలా టీంకి సెలెక్ట్ అయిపోయాను. ఇప్పుడు ఒక అనారోగ్యం వచ్చిన వ్యక్తి, 2 కిడ్నీలు చెడిపోయిన వ్యక్తి ఒక పారామిలిటరీకి సెలెక్ట్ అవ్వాలి అంటే కిడ్నీలు కావచ్చు, లోపల ఉన్న అవయవాలు కావచ్చు, ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తూ ఉంటే మెడికల్ టెస్ట్ అనేది పాస్ అవుతారు. ఒకవేళ లోకల్ అనుకోండి, ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ఇక్కడైతే కొన్ని రికమెండేషన్లు ఏమైనా చెల్లొచ్చేమో, ఎందుకంటే అక్కడక్కడే జరుగుతుంది కాబట్టి. అదే సెంట్రల్లో అయితే ఏ రికమెండేషన్లు చెల్లవు. ఏ రాష్ట్రం నుంచి ఎవడొస్తాడో తెలియదు, ఎక్కడ ఎగ్జామ్ జరుగుతుందో తెలియదు, ఎక్కడ మెడికల్ ఎగ్జామ్ జరుగుతుందో తెలియదు. ఇలాంటప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మిమ్మల్ని తీసుకుంటారు. కిడ్నీలు 2 చెడిపోయిన వ్యక్తి 2 సార్లు యూనివర్సిటీ ఆడాడు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో జాబ్ వచ్చింది, మళ్ళీ అక్కడ ఢిల్లీ టీంకి సెలెక్ట్ అయ్యాడు. ఇదంతా ఎలా వచ్చింది? ఓకే, ఇది వచ్చినప్పటికీ ఇక్కడ దశమంలో కేతు ఉన్నాడు కదా నాకు. ఈ కేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏ వృత్తి చేయాలని అనిపించదు. అలా అనిపించి రిజైన్ చేసేయడం జరిగింది. ఏ వృత్తిలో ఉంటారు ఎక్కువగా అంటే ఆధ్యాత్మిక వృత్తిలో ఉంటారు. ఒక మనిషి జీవితాన్ని ఆధ్యాత్మికంగా ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి ఈ వ్యక్తి కృషి చెయ్యాలి అనే హారోస్కోపు పుట్టినప్పుడే ఏర్పడింది. కాబట్టి చనిపోయేంత వరకు కూడా ఆధ్యాత్మిక రంగంలోనే ఉంటుంది ఈ శరీరం అనేది. సో ఇక్కడ జాబ్ రిజైన్ చేసేసినప్పటికీ ఆధ్యాత్మికంగా మంచి పేరు ఇచ్చేస్తారు. ఎవరికీ తెలియని విషయాలు ఈ వ్యక్తి ద్వారా సమాజానికి తెలుస్తూ ఉంటాయి. చాలా రకాల విషయాలు తెలుస్తాయి.
అరే 60 సంవత్సరాలు 70 80 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు కూడా అరే ఈ వ్యక్తి దగ్గర ఈరోజు ఈ పాయింట్ నేర్చుకున్నాననే విధంగా మీకు చాలా ఇన్ఫర్మేషన్ విశ్వం ఈ శరీరం ద్వారా ఈ నోటి ద్వారా మీకు వస్తుంది. ఎందుకు? ఈ గ్రహస్థితి ఏర్పడడం వల్ల. ఇక్కడ విపరీత రాజయోగం అనేది లగ్నంలో ఫామ్ అవ్వడం వల్ల లగ్నానికి చావు అంచుల దాకా వెళ్ళే విధంగా చేస్తుంది. అలాగే ఈ లగ్నానికి, లగ్నం అంటే ఈ శరీరం తనుభావం, దీనికి పేరు ప్రతిష్టల్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు సెంట్రల్ టీమ్కి సెలెక్ట్ అయ్యాం, అక్కడ మంచి పేరు రావాలి, అరే చిన్న ఫ్యామిలీ సెలెక్ట్ అయిపోయారు సిఆర్పిఎఫ్కి అని ఇక్కడ పేరు రావాలి అంటే ఆ పేరుని మనమే వద్దని అనుకున్నా కూడా ఈ శరీరం అనేది ఇంకొక రంగంలో మంచి పేరు తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక రంగంలో కూడా నేను వద్దు అని డిసైడ్ అయితే మళ్ళీ ఏదో విధంగా ఈ లగ్నానికి పేరు తెచ్చే విధంగానే ఈ సృష్టి ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే విపరీత రాజయోగం అనేది ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి. పొరపాటున విపరీత రాజయోగం అనేది చూడండి, నేను చాలామంది పొలిటీషియన్స్ హారోస్కోప్లో చూశాను, 6లో ఏర్పడింది. 6వ స్థానంలో 6వ స్థానం యొక్క అధిపతి అలాగే 8వ స్థానం యొక్క అధిపతి 2 గ్రహాలు అక్కడ కలిసి ఉండడాన్ని గమనించాను. అలా కలిసి ఉన్నప్పుడు దశ కూడా అదే జరుగుతూ ఉన్నప్పుడు నేను ఆయనకి అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మీ శత్రువులు నాశనమైన తరువాత వెంటనే మీకు ఒక మంచి అవకాశం వచ్చేసి ఉంటుంది అని నేను చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు. 5 రోజుల ముందే ఈ అవకాశం వచ్చిందండి, మీకెలా తెలుసు, ఇంత స్పష్టంగా చెప్పారని ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆశ్చర్యపోయారు అని అంటే వాళ్ళకి హారోస్కోప్ తెలియదు కాబట్టి. ఇప్పుడు మీరే తెలుసుకున్నారనుకోండి జాతకాన్ని ఎలా విశ్లేషించాలనేది, మీకు కూడా పెద్ద ఆశ్చర్యం అనిపించదు. ఈజీగా చెప్పేస్తారు, ఈ టైం బాగుంది, ఈ టైంలో ఇది చేసుకో, ఈ టైం బాగుంది, ఈ టైంలో ఇది చేసుకో, హ్యాపీగా ఉంటావు, ఇలా చెప్పేస్తారు. ఇక్కడ ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఏమైందంటే, ఎందుకు అంటే ఇప్పుడు ఈ దశ స్టార్టింగే మీకు శత్రువులు పెరిగింటారు, ఆ శత్రువులు మీకు ఏం చేయరు, ఫైనల్గా మంచిగా చేస్తారు అని నేను చెప్పినప్పుడు నిజమండి, ఒక 5 రోజుల ముందు ఈ వ్యక్తి ఈ పని చేయడం వల్ల అది నాకు బెనిఫిట్గా మారిందని చెప్పారు, దానివల్ల ఇంత మంచి జరిగిందని చెప్పారు. అది ఎందుకు జరుగుతుందనంటే 6వ అధిపతి శత్రువులకి కారకత్వం వహిస్తారు, 8వ అధిపతి సడన్గా మీకు రిజల్ట్ ఇస్తాడు, 6వ అధిపతి శత్రువుల్ని ఇస్తూ నాశనం చేసిన వెంటనే 8వ అధిపతిది పవర్ యాక్టివేట్ అయిపోయి మంచి జరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది విపరీత రాజయోగం అవుతుంది కదా. బ్యాడ్ ఇవ్వాలి, శత్రువులు ఉన్నారని భయపడుతూ ఉంటారు, వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా బ్యాడ్ జరిగిపోతుంది. మీకు గనక 6లో గనక ఏర్పడింది ఈ విపరీత రాజయోగం అని అంటే మీకు ఎంతమంది శత్రువులు ఉన్నా పై చెయ్యి మీదే అవుతుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ వాళ్ళని ఇలా ఇరికించాలి, అలా ఇరికించాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఏం చేయాల్సిన అవసరం లేదు. గమ్మున ఇంట్లో కనుక కూర్చుంటే ఏం జరగాలో ఈ మెకానిజం చేసేసి మీకు ఒక బంగారు భవిష్యత్తుని ఇచ్చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఫామ్ అయింది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. వాడు నన్ను ఇట్లన్నాడు అట్లన్నాడు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు, గమ్మున కూర్చుంటే చాలు. రాజయోగం ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ 4లో ఏర్పడింది, 4వ హౌస్లో ఏర్పడినప్పుడు ఏమవుతుంది, సడన్గా ఎవరైనా చనిపోయినప్పుడు జస్ట్ శ్మశానానికి వెళ్ళి శ్మశాన వైరాగ్యం కలిగి మీరు మంచి హౌస్ని నిర్మించుకునే స్థాయి ఇచ్చేస్తుంది. అది కూడా వెంటనే ఇస్తుంది. ఏదో మీరు ఎవరినో చూడడానికి శ్మశానం దాకా వెళ్ళి ఇంటికి రాగానే మీకు ఒక మంచి న్యూస్ వినపడుతుంది, ఈ బిజినెస్లో ఇంత లాభం వచ్చింది, లేదా ముందు మనకి డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేశారు, ఆ ₹1,00,00,000 వచ్చేసింది, ఇప్పుడు దాంతో ఏదైనా కొనుక్కుందామండి అని ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు ఇల్లు కొందాం, స్థలం కొందాం, ఇలా థాట్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇంటికి సంబంధిస్తుంది, శ్మశానానికి సంబంధిస్తుంది, ఏదో ఒక వైరాగ్యం ఇస్తుంది, ఏదో ఒక మంచి స్థాయి ఇస్తుంది. ఇలా ఉంటుంది విపరీత రాజయోగం పనితీరు. కాబట్టి మీకు ఏ హౌస్లో ఉంది అనేది ఒకసారి చూసుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి ఏ హౌస్లో ఉందనేది మీరే ఒకసారి గమనించండి. దానికి సంబంధించి బ్యాడ్ ఒకసారి జరుగుతుంది, దానికి ఒక 100 రెట్లు మంచి జరుగుతుంది. మీకు ఎవరికైనా హారోస్కోప్ విపులంగా పరీక్షించుకోవాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.